Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఆ కార్కి తీసుకోట్లా, ఆ కార్ కీస్ ఉన్నాయి చూడు ఇక్కడ. నీ కేసు కోసం లాయర్ని వేసుకొని నేను తిరగాల్సి వస్తాను చూడు. అయిపో పర్సనల్ పనులకు కూడా తిప్పుతున్నాడు, పర్సనల్ పనులకు కూడా తిప్పుతున్నాడు. అయిపో ఏందో ఆడేదో సంబంధం చూసినాడంట వేరే వాళ్ళకి. వాడి ఏంది వాడు పని పాట లేదు, వాడి పని పాట లేను సాఫ్ట్వేర్ అమ్మాయి అంట. వచ్చి మంగళ పంచాయతీ ఏమైంది ఇప్పుడు నీకు? నాకే చెప్తాను. నీకేమైనా వాక్ పనిలో పని నీకేమని చూసుకుంటావా, నీకేమైనా వాక్ పనిలో పని నీకేమని చూసుకుంటావా? సార్లు అయినా ఈ ఆంటీదేవన్నీ తక్కువన్నీ ఆంటీలు లేక కాదు, నువ్వు ఎన్ని కష్టాలు యుద్ధాలు రావు కదా. నా యుద్ధం ఏమీ అవుద్దా అవసరం లేదు. ఇది దీనివల్ల ఇది ఒక ప్రాబ్లం. తిక్కనేలా నీ ప్రాబ్లం ని ఆ బాబా ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, కంపెనీ పెడతాడు, ఎట్లా పెళ్లి సంబంధం చూసినారు కాబట్టి ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి లెక్కలు పోతున్నాయి, కిడ్నాప్లు అవుతానయ్యి, పోలీసులు వస్తున్నారు. నేను ఎదిగించట్లేదు. ఇప్పుడు సంబంధం చేసుకో, బాగుపడని నేను చెప్పను. ఏదో కట్టం కింద మాట్లాడుకొని కట్టం తీసుకొని నువ్వు ఏమేమి ముట్టు చెప్పాలో ముట్టు చెప్పుకొని నువ్వు నీ ఫ్రెండ్తో బ్యాంకాకి వెళ్ళిపోతావు, లేకపోతే యాడికి పారిపోతావు నేను అనకూడదు, నీ డెసిషన్ అది. కానీ లాయర్కి నీ మీద గుడ్ ఇంప్రెషన్ లేదట్లా అయిపోయిన మాటలో పెట్టుకొని, కానీ లాయర్కి నీ మీద గుడ్ ఇంప్రెషన్ లేదట్లా అయిపోయిన మాటలో పెట్టుకొని, మంచిగా ఏదన్నా మాటల్లో పెట్టుకొని మంచిగా ఆకట్టుకొని. కూర్చో కూర్చో. కాదు సార్, ఇప్పుడు అది వెళ్ళిపోవడమేనా సంబంధం? అది ఓకే వినట్లేనా ఉందే? కాదు సార్, అయినా వాడు పని లేదు, వానికి అంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసి అవసరమే ఉంది సార్? మరి ఏమో సార్, మరి అలా చుట్టాలందరూ వాళ్ళుగా మీరు కలిపినారు. కలిపానంటే అంతకొంత మీరు లాయర్లు షార్పు, ఇట్లా బ్రోకర్ పనులు ఉంటాయి. సారీ, బ్రోకర్ పని కాదు. ఏమైంది ఇప్పుడు? ఏమన్నా బ్రోకర్ అంటే మ్యారేజ్ బ్రోకరే అనేది అంగెట్లా? సరే మ్యారేజ్ బ్రోకర్ సార్, ఓకేనా సార్? మీరు నాకు తెలిసి లాయర్ కోర్సు నేర్చుకునే దానికంటే దీంట్లోనే ఎక్కువ సంపాదిస్తారు అనుకుంటారు కదా. ఇచ్చాడు సార్, ఇచ్చింది సంపాదిస్తాం వాళ్ళు. ఎందుకు అన్ని అప్పులు? అన్ని అప్పులు అంటే మరి ఇచ్చింది వచ్చినట్టు పోతుంది, ఎక్కడ ఉంటాం చేతిలో. దీనికి కూడా సంబంధాలు చాలా వచ్చినాయి సార్. ఇప్పుడు ఎవరికి ఈలే. ఇప్పుడు 6 మంది అడిగినారు, మొగోళ్ళు ముసలోళ్ళు మొగోళ్ళు అడిగినారు. ఉంది కానీ మన చేసిన పనికి ఏ చిల్లర వేసినా అంటే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు అడగారు. మొగోళ్ళు అడిగారంటే మొగోళ్ళకి ఇచ్చి చేయమని కాదు. మీరు నమ్ముతారు లేదో, లైన్ మ్యాన్ కరెంట్ లైన్ ఇచ్చేకొచ్చి 3 సార్లు చూసి ఇప్పుడు ఎవరోడితోనో చెప్పిస్తున్నాడు, ఫోన్లు చేపించి పెళ్లి చేసుకోవాలని లైన్ మ్యాన్, పెళ్లి చేసుకోవాలని లైన్ మ్యాన్ చెప్పలేదని లైన్ మ్యాన్ 2 సార్లు చూస్తాను. ఇది ఇక్కడ నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదా? ఆయన పోలు ఏదో కరెంట్ వైర్ ఊడిపోకపోయినా కూడా ఓ రోజు తీడే పని చేస్తున్నాడు. ఒరిజినల్ అవుతుంది కదా. ఇప్పుడు అమ్మాయి నచ్చి కొంతమందికి అబ్బాయిలకు నచ్చినాడు, కొంతమంది అంకులకు నచ్చినాడు. ఏం మాట్లాడు అంకులకు నచ్చినాడు, ఏం మాట్లాడు? ఏ ఓపెన్ చెప్పు. ఒకసారి ట్రైన్ లో పోతాంటే కూడా సార్ నీకు అబ్బాయి కావాలన్నా చూస్తాడు, అమ్మాయి సార్. ఒకసారి ట్రైన్ లో పోతా అంటే అంకుల్ కూడా పరిచిపోయినాడు. వాడైతే వీడిని వదలనే వదలటం వదలలేదురా. నీకు ఓపెన్ చెప్పు, నీకు ఎవరు కావాలా? గొప్ప చెప్తా, సంబంధాలు దండికి వచ్చినాయి. సంబంధం ఉంది, ఇప్పుడే ఓకే అంటే ఫోన్ చేసి పిలిపిస్తాను.
ఎవరికి ఓకే అంటే ఇప్పుడు మేము ప్రిపేర్ కాలే. ఇప్పుడు నాకు మొన్న సారీ చెప్పలేదు సార్. మొన్న మీరు అంటే ఇది అడిగారు కాబట్టి మీరు పెళ్ళాడు సార్ కాలని పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు హ్యాపీయా? మీ ఈగో చల్లారిందే? ఒక్కళ్ళు పట్టుకున్నాడు సార్. అది ఓకేనా? ఇప్పుడు ఓకే కదా? కానీ ఇప్పుడు ఆ పాప ఏం చేస్తా? సౌండ్ పార్టీ సార్? సౌండ్ పార్టీ అంటారా? ఒక పని చేసే పని లేదు. సౌండ్ పార్టీ అంటే మాకొద్దు. మాకేడ పొద్దున్నే పేపర్లు వేసే పాప, లేకపోతే ఏదో ఇండ్ల పనులకు అట్లా పోయి అట్లా కసు నూక్కొని, లేదు గవర్నమెంట్ అయినా కూడా బయట రోడ్లు ఉడిసేది ఈజీగా ఉండే చెప్తాను. నువ్వు ఏం చేస్తాను నీకు వానికి ఇద్దరికి సౌండ్ పార్టీలే కావాలా? మీకు వాడంటే కంపెనీ ప్లానింగ్ ఉంది, నీకేం ప్లానింగ్ ఉంది? ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఉంది. ఏం ఎయిర్పోర్ట్? మళ్ళా చెప్పు. ఎయిర్పోర్ట్ లో వాళ్ళు కసు నూకుతాంటారు బయట పార్కింగ్ వాళ్ళ. నీకు మరసంగా ఏదంటే ఓపెన్ చెప్పు. అయినా నీకు సంబంధం చెప్పని. ఇప్పుడు నీకు ఏం చెప్పాను? ఏం చేసినావు నువ్వు? ఏది ఇప్పుడు అంత అర్జెంట్ ఏమి? ఇప్పుడు కేసు తేలుతుందే, కేసు ఉందని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏ కొట్లమోడను టాపిక్ డైవర్ట్ చేసి నీకు ఇంకోటే సార్ ఒకసారి ఏం చేస్తాను నువ్వు? అవలా ఏమన్నా ఫస్ట్ ఏం చెప్పినావు? ఏం చెప్పొస్తా నేను ఎట్లయినా అట్లా ఇదా నీకు ఏదో నువ్వు క్యాచ్ చేయాల. నేను మనకి ఇష్టం ఉంది అన్నట్లు చేసే వాళ్ళు ఎక్కువ ఓవర్ చేసి ఎక్కువ డిమాండ్ చేసే ఉంటుంది. మాకు డిమాండ్ ఆల్రెడీ ఉంది. మీరు పిలిపిస్తా అంటారు. మీరు ఒకటి కేసు పట్టుకుంటే మేము వదిలేకి లేకుండా అదే మీరే వాదించాలంటారు. ఇప్పుడు సంబంధం పిలిపించి పాపనే చేసుకోవాలంటే సంబంధం పిలిచాక వద్దంటే మళ్ళీ అందరూ చెప్తాడు ఫెయిల్ అవుతుంది కదా. బాగా సౌండ్ పార్టీ కూడా మా డబ్బులు ముఖ్యం కాదు. పాప గుణము, పాప గుణం కంటే గలీజ్ ఉండడం ముఖ్యం. పాప గుణం కంటే గలీజ్ ఉండడం ముఖ్యం. అట్లా మాకేంటంటే బీదగానే కనపడాలి. మంచిగా ఉండేది కాదులే, పైకి అట్లా అంటాడు కానీ ఇప్పుడు కట్టమే తీస్తారు. 2 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఏడుగా ఒక్కోటే 3 కుట్టించుకోవచ్చు. 2 కోట్లు 3 కోట్లు ఏడుగా ఒక్కోటే 3 కుట్టించుకోవచ్చు. డబ్బులా ఏపొచ్చిందని మామని మీరు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేకి చిన్నగా మంది మనకి సెట్ చూసుకో. 2-3 కోట్లు ఎంచేకి కూడా కాదు. ఇప్పుడు పిలిపిస్తే నువ్వు కన్ఫామ్ ఇప్పుడే చేసుకుంటావా? మళ్ళా పెళ్లి క్యాన్సిల్ చేసే ఉండదంట. ఆలోచించుకొని స్టెప్ తీసుకో. 3 కోట్లే కాదులే. ఓకే నా పిలిపిస్తారా సార్? మీరు ఫోన్ చేస్తాను. ఫోన్ వద్దు, మీరు పోయి బండ్లో పోయి ఎక్కించుకోండి. తీసుకొస్తాను. అంటే మళ్ళీ ఫోన్ చేసి అవన్నీ మావాడు కూడా అందులో వేరే పౌడర్ పూసుకొని ఉంటాడు. మీరు పోయి రాడు పనుల వరకు కుదిరితే ఇద్దరు చేసేద్దాం. అదే పెళ్లి అది ఆ సంబంధం ఈ సంబంధము. 3 కోట్లు పోయి పౌడర్ కొట్టుకో. చాలు కొట్టినావు. మా సిగ్గుపడేదేం నిలబడు. నీ ఇల్లు అనుకో అయిపోయా. కూర్చోండి సార్. పెళ్ళి వచ్చినారు. స్పీడ్ లైన్ మ్యాన్ వస్తే వస్తాడు స్పీడ్ గా గానీ, పాప వస్తే రాడు. వస్తాడు స్పీడ్ గా గానీ, పాప వస్తే రాడు. పౌడరు అవన్నీ మామూలే. నువ్వు పుట్టుకుతూనే అందగాడు కానీ మళ్ళీ అవన్నీ వాళ్ళరా పాపకే. పాప నిలబడినే చక్కగా ఉంది. ఎందుకంటే ఆ గౌను గలీజుగా ఉంది. కూర్చొని ఇంకా వాడు రోత అవన్నీ యాడ్ చూసుకుంటే నువ్వేం సిగ్గుపడద్దమ్మా. రా. ఆ పౌడర్ ఎక్కువైందిరా. అంత పూసుకోవద్దు. నీ పౌడర్ ఎక్కువైంది. ఆ బాబు ఎంత కళ్ళ ఉంచుడు. ఏ నాటకాలు ఆడుతున్నావా? అది ఎట్లా వేసేయండి. ఆ డోర్ వేసేసే. పెళ్లి సంబంధం మాట్లాడుకుందాం. వద్దులే ఆడ సిగ్గుపడతాను. ఖర్చు బాగుంది. ఏంది తొండా బిక్కున్నట్టు చొప్పేమని ఇరుగుతుంది నీకు? తొండా బిక్కున్నట్లేవే. ఇప్పుడు 3 కోట్లు ఉందే. 3 కోట్లే సార్. 3 కోట్లు ఉందంటారు. మొన్ననే వాళ్ళ ఆయన ద్వారలో కొట్టుకుంటా పోయారు. డబ్బులు ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళు. ఓపెన్ చెప్పండి అంటే అవన్నీ చెప్పాం కదా సార్. మరి పిల్లలు అంటే చేసాం అని గుర్తుకు వెళ్ళా.
ఒప్పేసుకున్నాడు ముందే, మరి చెప్పేదే కాగాడా. ఆ బాబు నేను అప్పుడెప్పుడో చూసింది 3 ఏళ్ల క్రితమేమో పండక్కి. బాగుండి ఇప్పుడేమైంది? మధ్యలో జబ్బులు గట్టి అని వస్తాయి సార్. ఏం జబ్బంటే అది కూడా ఓపెన్ చెప్పండి. మళ్ళీ జబ్బే ఉంది, హెయిర్ ఫాల్ లాంటివి అయిపోతున్నాయి సార్. అప్పుడే ఏంది వెనకలు ఊడింది, సైడ్ ఊడింది, ఏది పిచ్చుకున్నట్లు. జబ్బు వస్తే మనం ట్రీట్మెంట్ ఇప్పించుకుందాము. ఆ డబ్బులు వచ్చేదంటే అది పెద్ద ఖర్చు కాదు ట్రీట్మెంట్ పెట్టుకుని. ఒకసారి పక్కన మీద నిలబడ పాప పక్కన డబ్బులు మళ్ళా టచింగ్లు గిచ్చింగ్లు ఏం చేద్దాం పెళ్లికి ముందు మీరు దగ్గరుండు. పక్కకు దగ్గరికి ఉండు. ఇట్లా కొద్దిగా ఈ పక్క రమ్మ, నువ్వు కొద్దిగా ఈ పక్కరా నిలబడు, చక్కగా నిలబడు, పక్కన నిలబడు. చూడ చక్కగా ఉన్నారు చెక్కగారి లెక్క, చెక్కగారి లెక్క. ఏమి నోర్లేస్తుంది ఇంకా గంధం చెక్క ఉన్నట్లున్నారంటే నువ్వు గంధం చెక్క, వాది ఆ పాప గంధం చెక్క, నువ్వు టేక్ చెక్క, ఇద్దరు చెక్క కలిసినా అంటే చెక్క భజనే. అర్థమైందా? అంత ఘనంగా ఉంటుంది. నీకు అర్థం కాలేదు నేను చెప్పేది. ఇంకోటి, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటారు మీరు? ఓకే అంటే 2-3 రోజులు పెట్టించుకుందాం. ఎంగేజ్మెంట్ గట్ట వద్దు. బాబాకి ఇప్పుడే జుట్టు ఊడిపోతుంది, ఇంక 3 రోజులు కావుతుంది. హెయిర్ ప్లాంట్స్ చేయించుకుంటారండి, డబ్బులు అన్నాయి. హెయిర్ ప్లాంట్, సీడ్స్ ఇవన్నీ కాదు. ఆ బాబుకి ఏం రోగం వచ్చింది ఓపెన్ చెప్తే వాళ్ళ ఆయన ఈడే ఉన్నాడు, ఆయన ఏమైనా చేపించుకుంటాడో లేకపోతే అది ఏమైనా అయిందో చెప్పేసి అయిపోయింది. పెళ్లి కాలే, అయిపోయింది. ముట్టాం, ఇంతకుముందు చూసినాము. అసలు ముట్టమ్మా. లైన్ మ్యాన్ గాడే ముట్టల్లా ఏంది? చూసినాను మన స్పానర్ స్క్రూ డ్రైవర్ అందించుకుంటా నిచ్చిన కాడ మూసుకొని నా దగ్గర ఓపెన్ గానే నిలబడాడు పక్కన. సంబంధం నిలబడు, నీకు ఇష్టమే కదా. మళ్ళా ఇష్టమే, బయట చెప్పుకోలేవు ఉన్నాడు. ఎందుకంటే పెద్దోళ్ళు ఇష్టమే, చేసుకో భుజం మీద. అట్లా అన్యూనంగా ఉండండి. ఆ రోగం మీద చెప్పేసేయండి సార్. బాగుండదు సార్. బాగుండదు, అంతా అయిపోయింది. చెప్పండి. ఎయిడ్స్ అదే పెద్ద రోగమా ఏమి? ఎయిడ్స్ అంటే ఏంది? చూడు, నేను 3 ఏళ్ల క్రితం చూసినప్పుడే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పిన పాప చారా బాబు ఎయిడ్స్ కి చెంగల మందు ఉంది, ఎందుకు కంగారు? సరే అయితే నీకు కేసు వాదించింది నేనే. ఇప్పుడు సార్ కేసు గెలిపిల్లంటే నువ్వు ఇది చేసుకోవాలి కదా, నీకు డబ్బులు వస్తాయి. అనుకోడే డబ్బులు నీకు రావు, కేసు ఖర్చు పెట్టుకుంటాడు సారు. ఆ 3 కోట్లు నీకు ఎత్తను అనుకున్నా కేసు ఖర్చు అవుతుంది. అది నీకు అర్థం కాలే కదా, నీ మైండ్ బ్లాక్ లో ఉంది. ఎవడు చేస్తున్నాడు అంటే నాకు కట్టేసి మీరు ఎక్కడ తీసుకుంటారని మీరు ఊరు లెక్కలు ఏమి ఇప్పుడు కాదు. ఇప్పుడు కొమ్మ తీసి మేము కట్టేసి లెక్కలు తీసుకుంటాం. లైన్ మ్యాన్ ఏమో లేచిపోవాలనుకుంటున్నావా? ఎవడు లైన్ మ్యాన్? కేసు ఇంకా జరుగుతా. నువ్వు లైన్ మ్యాన్ లేచిపోతే పాప జీవితం నాశనం అయిపోద్దమ్మా. ఇప్పుడు తన నీకు లైన్ మ్యాన్ నచ్చితే లైన్ మ్యాన్ నువ్వు ముగ్గురు ఉన్నాడు. ఆ బాబు ఎటు సంవత్సరంలో చచ్చిపోతుంది. ఆ ఎయిడ్స్ నీకు జోగు నువ్వు మధ్యలో లైన్ మ్యాన్ తీసి నీకేం నొప్పి? సార్ నేను చెప్తాను సార్, పాప ఎయిడ్స్ తో సంవత్సరంలో చచ్చిపోతుంది. ఆ ఎయిడ్స్ నీకు సోకి నీకు వచ్చి నువ్వు 2 ఏళ్ళలో చచ్చిపోతావు. నీతో లైన్ మ్యాన్ గారు 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. మీ ముగ్గురు 3 ఏళ్ళలో ఉండరు. సార్ నేను క్లియర్ చేయను సార్. ఇప్పుడు మీకు 3 కోట్లు ఎందుకు ఇస్తానో క్లియర్ చెప్తాడు. పాప సంవత్సరం చచ్చిపోతుంది. పాప చచ్చిపోయినా 2వ సంవత్సరం నువ్వు చచ్చిపోతావు. నీ తర్వాత లైన్ మ్యాన్ గారు చచ్చిపోతాడు. ముగ్గురు చచ్చిపోతారు. 3 కోట్లు వస్తాయి. విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి సార్. అసలు ఆ 3 కోట్లు అనేది ఈడికెవరు? వీళ్ళు చేసిన అప్పులన్నీ దస్తా పేపర్లు దొంగ సంబంధాల పాప ముత్యం ఉన్నట్లు లేదు. చేసారు అనుకున్నా కేసు అవుతుంది సార్. చేసి కేసు అది ఏమయ్యేది? రేపు
రేప్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ అన్ని అంటే లైన్ మ్యాన్ లెక్క ఊరికే ఉంటారనుకుంటువా? లైన్ మ్యాన్ లెక్క ఊరికే ఉంటారనుకుంటువా? ఏం చేసినా ఊరికే ఉంటారనుకుంటువా? ఏం చేసినా ఏం చేయించుకున్నా వాడు మధ్యలో వాడేవాడు నువ్వు చిల్లర చేస్తాడు. సరే లైన్ మ్యాన్ గురించి ఇచ్చిపెట్టు, మీరు కూడా లైన్ మ్యాన్ గురించి మాట్లాడకండి. సంబంధమా ఏ కొట్టము కూడా నువ్వు ఏంది 3 కోట్లు అని చెప్పి ఏడుస్తాను చేస్తావా మళ్ళా ఏడుస్తుందంటావా? నీకు వస్తుంది కదా సంవత్సరంలో ఏడుకు వస్తుంది చేసుకుంటే ఎవడు చేసుకుంటాడు? నీకొస్తే లైన్ మ్యాన్ రాదా? నీకొస్తే లైన్ మ్యాన్ రాదా? ఏను మధ్య వాడు నువ్వు ఏ విషయం పక్కన ఉంచితే పాప చాలా కేసు సార్ వాయిస్తాడు, నువ్వు ఇద్దరు రెచ్చగొట్టుకుంటే అంత ప్రాబ్లం అవుతుంది. ఒకటి క్లియర్ చెప్తాడు, టాబ్లెట్ నాకు అనవసరము ఈ మాటలు లాయర్ మాటలు వినడమే పెద్ద డూపు. సారు కూడా వచ్చావు, పాపకి ఎటు టాబ్లెట్లు ఇప్పిస్తాను, ఆ టాబ్లెట్లు నీకు ఇప్పిస్తావు, మళ్ళా లైన్ మ్యాన్ గారిని కూడా ఇప్పిస్తాను. లైన్ మ్యాన్ కోసం చూస్తాను. రాకపోయినా కూడా వచ్చేటట్టు చేసే రకం నువ్వు, వచ్చేటట్టు చేసే రకం నువ్వు. ఇప్పుడు నీకు పాప కూడా వచ్చి నీకు రాలేదంటే జనాలు ఏమనుకోరు? అన్యూన్యంగా కలిసి చచ్చిపోవాలి. కానీ ఎవడు నీకు వాళ్ళు తెలుసుకోవాలందే, అది కూడా కనుక్కొని విచారించుకున్నారు. పాప ఎవరితో తిరిగింది లిస్ట్ కూడా ఉంది సార్. 600 మంది 676 సార్, అది కూడా విచారించినాడు. 670 వాళ్ళు పెళ్లికి వస్తున్నారు. పాప ఫ్రెండ్స్ వాళ్ళు 670 మంది పెళ్లికి వస్తున్నారు. వాళ్ళే దీవిచ్చేది నీకు విషయం తెలియదు. కానీ గంటకు ఒక్కడితో మంచి మంచి సబ్జెక్టులు చెప్తాను. ఏదో బాధపడతా చెప్పు బాబు. పెళ్లికి వచ్చిన వాళ్ళే జాలిగా డబ్బులు పెడతారు మీకు. పెళ్లికి వచ్చిన వాళ్ళే జాలిగా డబ్బులు పెడతారు మీకు. దగ్గరికి ఉంటే సోకే గ్రోత్ బాగుంటుంది. సోకే కంటే రోగం కాదు. పెళ్లి పనులు కుట్టించాలా? నేను పెళ్ళని చెప్పేసిన వాళ్ళ డబ్బులు కొట్టేద్దామా? పెళ్ళని చెప్పి డబ్బులు కొట్టేద్దామా అంతే. నిలబడం వల్ల నీకు ఎయిడ్స్ ఉన్నా ఓకే కదా? ఓకే కదా? మళ్ళా చేయి చేసుకో, వచ్చేటి వస్తాయి చేయి చేసుకో. నీకు ఓకే కదమ్మా? నీకు ఎప్పుడు ఓకేలే, 5 ఏళ్ళే తిరగబట్టి ఇంకెందుకు ఓకే కాకుండా చూసే బలముగా పోలే. ఫోటో తీసుకోండి సార్ ఒకటి తీయండి సార్, ఫోటో తీసుకోండి. అది ఉండాలి కదా. బాగున్నావా? తెల్లగబ్బలం నల్లగబ్బలు ఉన్నట్లున్నారు ఇద్దరు. తెల్లగబ్బలం నల్లగబ్బలు ఉన్నట్లున్నారు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకు కోర్టులో కేసు వచ్చింది ఏంది? ఈ పాపకి ఏది ఇచ్చే అంటే బాబు మొన్న ఒకడు ఏస్ చేసి వెళ్ళిపోయాడు, ఏస్ అంటించి. ఆడు బదులు ఆ బాబాకి ఎయిడ్స్ ఎట్లా వచ్చింది అని చెప్పి కేసు ఫైల్ చేసినారు. ఏంది ఇప్పుడు సార్కి నీకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక కేసులో ఉన్నావు కదా, ఆ కేసు నుంచి బయటకు పడాలంటే లాయర్ ఐడియా ఇచ్చినాడు. ఆ కేసు నుంచి బయటపడాలంటే అంతకంటే మించిన పెద్ద కేసులే ఎవరున్నారు ఆ వ్యక్తి నిందితుడు ఇరుక్కోవాలంట. ఇప్పుడు అంతకు మించిన కేసు ఏంది? అది కిడ్నాపే. ఇది ఒక అమ్మాయికి ఎయిడ్స్ తెప్పియడము. సో ఆ ఎయిడ్స్ తెప్పించింది ఎవరు అంటే అది నువ్వే అని ఫోటో తీసుకున్నాడు. అర్థం కాలే? ఇన్ని కేసులు అర్థం కాలే? అట్లా కాదు, బయటకే ఎప్పుడు ఉండు. ఆ కేసు మునిగిపోయినావా? దాంట్లో లాగే ఆస్కారం ఉంది బయటికి. ఇప్పుడు దీంట్లో ఇరికిచ్చిన దాంట్లోనేమో ఇంకా లాగే అవసరం లేదు. అప్పుడు ఆ కేసు కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఈ కేసు మెయిన్ కాలు పట్టుకున్నావు సార్. ఇప్పుడే చూస్తున్నావు సార్ ఆంటీది మొత్తం అంతా. మేము సార్ సరిపోయింది అర్థం సార్. ప్లీజ్ సార్, ఇంకెంత సార్ ఉన్నాయి సార్ చెప్తారు. సార్ చెప్తారు ఒక నిమిషం. అన్ని కేసులు బయటపడి కేసు కావాలి నీకు. దానికి దీనికి లింక్ ఉంది. ఏం సార్ ఇడిపిస్తారు అనుకుంటే బయట ఎత్తారనుకుంటే మనమ్మ
కాదు ఇదేం లైన్ మ్యాన్ అనుకుంటే నేను పైకి లేపేకి సరే మాట్లాడుకోడప్ప లైన్ కానీ అది కాదు బాబు లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ కాదు సారీ మీకు ఉన్న కేసులు అన్నింటిలో బయటపడాలంటే కేసు చాలా ఇంపార్టెంట్. నీకు కావాలంటే నువ్వే తెలుసుకో. చచ్చిపోవడం ఉండదు, నేను బయట తీసుకొస్తాను. ఇదే ట్విస్ట్. ఇప్పుడు నువ్వే కదా తెప్పించింది అని చెప్పి మీరిద్దరే సంసారం చేయమని తీర్పు వస్తుంది. ఇదే బరి మాదిరి ఉంది అన్నిటికి తలుపుతుంది. నీకు తెలుసు తెలుదో. ఇప్పుడు నువ్వే ఆయన నీకు ఇట్లా కారడానికి కారణం కూడా ఇతనేనా? నీ జుట్టు పోవడానికి, నీకు రోగం రావడానికి, నువ్వు సన్నగా కావడానికి మొత్తం ఈడే కదా. ఈడే కదా. అంత చీప్ గా మాట్లాడతాను. ఆ పౌడర్ తో మీ ఆయన దగ్గర కేసులో సార్ ఇస్తాడు. పో బయటికి పడతావు. పో పౌడర్ తోడు అట్లా మొత్తం మగ అంత పౌడర్ ఎక్కువైంది. మీ ఆయన నువ్వే బాగా చూసుకోవాలంట. ఏంది అది నువ్వు యాడ పెట్టిండేటమ్మా? అది టెస్టింగ్ ఇంతకుముందు పోయినది. మీ ఆయన కంట్రోల్ చేయమ్మా. ఏం చెప్పేస్తావురా? ఏది పెళ్లి చేసుకున్నావు అని చెప్తావా సార్? మరి వాళ్ళే ఒప్పుకుంటలేదు సార్. మన పదండి మళ్ళా ఆరోగ్యం బాగాలేదంటారు. రే శివా కరా నీ బాబా పోతారు. నీ భార్య ఒక మాట చూసుకుందురా. లాస్ట్ మళ్ళా పిల్లిలోనే కలిసేది మీరు ఒకసారి. ఏ లాయర్ నీ కేసు వాదిస్తాను. తిక్క తిక్క చేసుకోవద్దు. నువ్వు పిచ్చి పిచ్చి చేసి లేచి వెళ్ళిపోయి చేయొద్దు. ఏదో దానికి తిరకాసు చేద్దాంలే. నువ్వు రా. వద్దురా డైరెక్ట్ రా. ఉన్నీలేరా పోయి చెప్పు. ఓకే బాయ్ నాన్న బంగారం ఏదో చెప్తా కదా. నీకు కవర్ చేస్తా కదా. చెప్పు రామ్మా. ఏంటి లేనా రామ్మా. ఇంటికి రామ్మా. ఏమంటావు? అది నువ్వు ముక్కులో పెట్టుకుని ఏడాడ పెట్టుకొని ఏమో రోగం వచ్చినావు నువ్వు. పోయినా జాగ్రత్త పేరు అని చెప్పు. జాగ్రత్త పేరమ్మా. నీకు ఏడు జోకించాలని అదే కలిసి మోహన్ దొరుకుతుంది. నీకు తెలిసే వెళ్తావు.